అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలను అద్భుతమైన పుస్తకాల ద్వారా, అద్భుతమైన మాస్టర్ల ద్వారా మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి సత్యదర్శనం వెరీ వెరీ స్పెషల్ మిత్రులారా. ఎందుకంటే సత్యము తెలుసుకొని సత్యముతో జీవిస్తున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, ప్రతి క్షణం సత్యదర్శనాన్ని అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేస్తున్న మన పిరమిడ్ మాస్టర్ల గురించి బ్రాండ్ అంబాసిడర్ 6 మధుర. ఏమిటి బ్రాండ్ అంబాసిడర్? బ్రాండ్ అంబాసిడర్ అంటే BAM 6 అంటే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ 6వ మీట్ జరగబోతుంది మధురాలో ఈ సంవత్సరం. మధురతో ప్రారంభమై నెక్స్ట్ అయోధ్యలో కూడా కొనసాగబోతుంది ఈ సంవత్సరం. మరి ఈ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటి? పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి, పిఎంసి బ్రాండ్ అంబాసిడర్కి ఏమిటి బ్రిడ్జ్? మధురాని ఎందుకు ఎంచుకున్నారు? ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఈ విషయాలన్నీ అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితమే మనం డిజిటల్గా ప్రచారం చేస్తే ఫాస్ట్గా వెళ్తుందనే ఒక విజనరీ, ఒక ధ్యాన విద్యార్థి, ధ్యాన యువత ధ్యానం చేస్తే ఒక విజన్ ఎలా ఉంటుంది అనడానికి వీరి నిదర్శనం. న్యూ లైట్ క్రియేషన్స్ స్థాపించి ఆడియోస్, వీడియోస్ ద్వారా మనకు కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా కూడా మన స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేస్తూ ప్రస్తుతం పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్గా ఎన్నో డిబేట్స్ చూస్తున్నాం వేరే ఛానల్స్లో. మన స్పిరిచువల్ డిబేట్స్ కావాలి అని జ్ఞాన సభను సృష్టించినటువంటి మన నవకాంత్ గారు, వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నవకాంత్ గారు, వెల్కమ్. ఎస్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. BAM 6 పిఎంసి ట్రస్ట్, పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ ఏమిటి? వీటి మధ్యన వారిది పిఎంసి వచ్చి PSSM మీడియా లిమిటెడ్ అన్న ఒక కంపెనీని మనం స్టార్ట్ చేసుకున్నాం. దాని ద్వారా పిఎంసి అన్నదాన్ని నడుపుతున్నాం. పిఎంసి అన్న ఛానల్ని గత 6 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడిపాం. ఎన్నో స్పిరిచువల్ ఛానళ్ళు వచ్చినాయి, ఎన్నో ఛానళ్ళు పోయినాయి. ఓకే, అందరికీ తెలుసు ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి, ఎన్ని ఛానళ్ళు పోయినాయో. మనల్ని కూడా అట్నే అనుకున్నారు. కానీ పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలు, పత్రికా సంకల్పం, మనం చేసిన పనిలో జెన్యూనిటీ ఉంది, నేచర్కి అవసరం కాబట్టి నేచరు, అందరు షేర్ హోల్డర్లు, ప్రతి పిరమిడ్ మాస్టర్ సహాయ సహకారాల వల్ల, ఒక సమిష్టి కృషి వల్ల ఈరోజు మన ఛానల్ ఉన్నది 6 సంవత్సరాలు అద్భుతంగా నడపగలిగాం. వేరే వాళ్ళు ఎందుకు నడపలేకపోయారంటే వాళ్ళకి అంత సమిష్టి కృషి కానీ సమిష్టి గ్రూప్ లేదు. రైట్. ఇండివిజువల్ డైరెక్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా లాస్లు వచ్చో చాలా మంది తీయడం జరిగింది. మనదంతా గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ ఎనర్జీ. ఎంతోమంది శాకాహారులు, ధ్యానులు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం, మన ఛానల్ ఎలాగైనా అద్భుతంగా నడవాలి, ప్రపంచానికి సత్యం చెప్పాలి, ప్రతి క్షణం సత్యదర్శనం చూపించాలి అని ప్రతి పిరమిడ్ మాస్టర్ సంకల్పం చేశారు. ఆ సంకల్పం వల్ల ఎంతో అద్భుతంగా ఇప్పటిదాకా ఛానల్ నడిచింది, భవిష్యత్తులో కూడా నడుస్తుంది. ఇలా నడుస్తుంది. ఎన్నో ఆర్థిక సమస్యలు కానీ ఎన్నో రకాలు ఉన్నా కానీ పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో ఎప్పటికప్పుడు దాన్ని నెట్టుకుంటూ వస్తున్నాం. PSSM అయితే ఎలాగైతే నడుస్తూ ఉందో ఎప్పుడు మన దగ్గర ఏముండదు PSSMలో, కానీ ఆ ప్రోగ్రాం కావాలన్నప్పుడు సమకూరుతాయి, ఆ టయానికి వస్తాయి. అలా జరుగుతుంది. ఇప్పుడు మరి PSSM మీడియా లిమిటెడ్ ఉండగా పిఎంసి ట్రస్ట్ ఏమిటి, ఎందుకు? ఏంటంటే మనది వచ్చి కంపెనీ అండ్ పిఎంసి ట్రస్ట్ వచ్చి కొన్ని యాక్టివిటీస్ చేయాలి అంటే ధ్యాన ప్రచారమే పిఎంసి ట్రస్ట్ లక్ష్యం. రైట్. పిఎంసి ట్రస్ట్ లక్ష్యం ధ్యాన ప్రచారం, ప్రతి ఇంటికి ధ్యానాన్ని చేర్చడం. అట్లా పిఎంసి ట్రస్ట్ వేరియస్ ధ్యాన ప్రచారం యాక్టివిటీస్ చేయడానికి స్టార్ట్ చేశాం. పిఎంసి ట్రస్ట్ అన్నది అన్ని టీవీ ఛానళ్ళలో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వాలా అని ప్లాన్ చేస్తున్నాం. పిఎంసి ట్రస్ట్ నుంచి వేరే ఛానల్స్ కూడా మనం ప్రోగ్రామ్స్ ఇవ్వగలిగాం. మనం మన ఛానల్లోనే ఎందుకు చెప్పాలి? ఒక NTVలో చెప్పొచ్చు, ఒక TV9లో చెప్పొచ్చు, ఒక TV5లో చెప్పొచ్చు. వాళ్ళ ఆడియన్స్ కూడా వింటారు కదా. భవిష్యత్తులో పిఎంసి ట్రస్ట్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి, ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న బడ్జెట్తో పిఎంసి ట్రస్ట్ మన ఛానల్కి స్పాన్సర్ చేస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది. కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తుంది పిఎంసి ట్రస్ట్. ఓకే. అలాగే భవిష్యత్తులో వేరే ఛానల్స్లో కూడా స్పాన్సర్ చేయాలి, ధ్యాన ప్రచారాన్ని ఉధృతం చేయాలి, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
అట్లా పత్రికారి ఆశయాలు నిలబెట్టాలి, పత్రికారి ఆశయాల కోసం కృషి చేయాలని చెప్పి పిఎంసి ట్రస్ట్ నుంచే పత్రికారి ఇల్లు తీసుకోవడం బోధనలో, అండ్ పత్రికారి చివరి క్షణం శ్వాస వదిలేసిన బిల్డింగ్ కూడా పిఎంసి ట్రస్ట్ తీసుకోవడం. అట్లా పిఎంసి ట్రస్ట్ అన్నది పిఎస్ఎస్ఎంలో ఒక సెంట్రల్ ట్రస్ట్ లాగా ఉండి వేరియస్ యాక్టివిటీస్కి హెల్ప్ చేస్తుంది. పిఎంసి ట్రస్ట్ పిఎస్ఎస్ఎంలో వేరియస్ యాక్టివిటీ హెల్ప్ చేస్తుంది. మీడియా పరంగానే కాకుండా ఇక్కడ మీడియాలో హెల్ప్ చేస్తున్నాం, ఎవరికైనా అన్నదానం కావాలంటే అన్నదానంకి హెల్ప్ చేస్తున్నాం. ఒకవైపు పిఎంసికి మన ఛానల్కి కూడా బ్యాక్ ఎండ్గా ఉండి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది. పత్రికారి ఉన్న ఇల్లు ఒక భవిష్యత్తులో ఒక మార్నిమెంట్ లాగా కొన్ని వేల మంది దర్శిస్తారు. పత్రిజీ జన్మస్థల్ పేరుతో ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇప్పుడు ద పిఎంసి ట్రస్టే నడుపుతుంది దాన్ని కూడా. పిఎంసి ట్రస్టే దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే పిఎంసి ట్రస్టే పత్రిజీ చివరి శ్వాస వదిలిన బిల్డింగ్ కడతాల్లో కూడా అది కూడా తీసుకోవడం జరిగింది. మా నిర్యాణ భవనం, పత్రిజీ నిర్యాణ భవన్, మహానిర్యాణ భవన్ కూడా ద పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎక్కడ రెగ్యులర్ మెడిటేషన్ పిఎస్ఎస్ఎంలో ఎక్కడ ఏది అవసరం ఉంటే అది గుర్తించి ఆ అవసరానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్లో మన ఛానల్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం పిఎంసి ట్రస్ట్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే మనం ఛానల్లో యాడ్స్ వేస్తాం. యాడ్ ఏదో 3,000 4,000 ఉంటుంది. చాలామంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చాలా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ క్లాస్ ఉంటారు. వాళ్ళు చాలా సందర్భాల్లో నాతో బాధపడడం జరిగింది. అంటే అయ్యా మేము షేర్ హోల్డర్ అయ్యేంత స్తోమత మాకు లేదు, అలాగని మాకెందుకో ఈ ఛానల్లో మేము భాగస్వామి అవ్వలేకపోయామన్న బాధ ఉంది మాకు. రైట్, ఈ ఛానల్లో షేర్ హోల్డర్లు కాలేకపోయాం మేము మా ఆర్థిక పరిస్థితి వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చుకునేంత డబ్బులు ఉండవు. 5,000 3,000 అంటే 5,000 ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. 200 300 500 ఇస్తే మా వంతు కూడా ఛానల్కి ఏదో చేసినట్టు మేము హ్యాపీగా ఫీల్ అవుతాము అని చాలామంది అనడం జరిగింది. రైట్, ఇప్పుడు 2-3 years బ్యాక్ నాతో ఎక్స్ప్రెస్ చేశారు చాలామంది. రైట్, చాలామంది లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, మన దగ్గర అంతమంది ధ్యానులు ఉన్నారు. వాళ్ళు మేము పిఎంసీకి ఏం చేయలేకపోతున్నాము అని వాళ్ళకు బాధ ఉండింది. అంటే మనం తీసుకోలేం కదా. అందుకనే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిఎంసీ ట్రస్ట్కి సపోర్ట్ చేయండి అమ్మా అని చెప్తాం. రైట్, 100 రూపాయల నుంచి ఎంత అని 200 ఇస్తావా 300 ఇస్తావా నీ ఎంతైనా ట్రస్ట్కి ఇవ్వచ్చు, కంపెనీకి ఇవ్వలేం. అంటే దాని లీగాలిటీ ప్రకారం దానికి 300కి ఏం యాడ్ చూపిస్తాం మనం? అవును, చూపించలేం కదా. అందుకనే ఎవరైతే పిఎంసీ ట్రస్ట్కి డబ్బులు ఇస్తారో ఆ ట్రస్ట్ ఎలాగూ పిఎంసీలో కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా ట్రస్ట్కి ఇస్తే ట్రస్ట్ మనకు ప్రోగ్రామ్స్ అన్నది స్పాన్సర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లోయర్ మిడిల్ క్లాసు, పూర్ క్లాసు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిఎంసీ ట్రస్ట్ వచ్చిన తర్వాత. వాడు ఒక 500 ఇచ్చినా చాలా హ్యాపీగా, అబ్బా నేను కూడా పిఎంసీలో ఒక భాగస్వామిని, నా 500 కూడా ఒక ప్రోగ్రాంలో ఉపయోగపడ్డాయి. అది ధ్యాన జగత్తులో నేను కూడా భాగమైన. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం సత్యదర్శనం, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను చేస్తున్నా, 500 ఇచ్చిన కూడా భాగస్వామే కదా. ఇప్పుడు ఈ సత్యదర్శనంలో ఎంతో మంది భాగస్వాములు అయ్యారు. భాగస్వాములే కదా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం అంటే షేర్ హోల్డర్లు, డొనేట్ చేసిన వాళ్ళు, యాడ్లు ఇచ్చిన వాళ్ళు, పిఎంసీ ట్రస్ట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఇండైరెక్ట్గా కారణమే. వాళ్ళందరూ ఉన్నందుకే మీరు నన్ను అడగగలుగుతున్నారు, నేను చెప్పగలుగుతున్నా, ఈ స్టూడియో ఉన్నది, ఈ కెమెరామెన్ ఉన్నది, వాళ్ళు టెలికాస్ట్ చేయగలుగుతున్నారు, కొన్ని లక్షల మంది చూడగలుగుతున్నారు. అంతటికి కారణం వాళ్ళే. వండర్ఫుల్. ఇది పిఎంసీ ట్రస్ట్కు మరి ఇన్ని రకాలుగా సపోర్ట్ వస్తున్నప్పుడు పిఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఏమిటి, దాని ఉద్దేశం ఏంటి, అది దాని గురించి చెప్పండి. బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటే బ్రాండ్ని ప్రజల లోపలికి తీసుకెళ్లే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అంటారు. రైట్, ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు? నాగార్జున. రామరాజు కాటన్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? వెంకటేష్. ఎస్. మనపురం గోల్డ్ వెంకటేష్. అట్లా నవరత్న హెయిర్ ఆయిల్ మన జూనియర్ ఎన్టీఆర్. చెప్పగానే చెప్తున్నారు చూడు మీరు. అంత పాపులర్ అయిపోయింది. గుజరాత్ టూరిజం అమితాబ్ బచ్చన్. అచ్చా, ఓకే. అట్లా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క అంబాసిడర్ ఉంటాడు. ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. రైట్, ప్రజల లోపలికి తీసుకెళ్తారు. ఒక నవరత్న ఆయిల్ అనే దాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళు. ఒక ఆర్ఎస్ బ్రదర్స్ ఏదో దాన్ని సమంత వాళ్ళు తీసుకెళ్తారు ప్రజల లోపలికి. అట్లా ఒక్కొక్క బ్రాండ్ని ఒక్కొక్క అంబాసిడర్ ఉంటారు, తీసుకెళ్తారు ప్రజల లోపలికి తీసుకొని ఆ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. రైట్, పిఎంసి అన్నది ధ్యానం, ప్రజల లోపలికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శాకాహారాన్ని అందించే ఒక బ్రాండ్. రైట్, దీనికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? ఇప్పుడు వీళ్ళే
మన దగ్గర సెలబ్రిటీలు లేరు. రైట్. ఎందుకంటే మనం కూడా పెట్టుకోవచ్చు ఒక పెద్దవాళ్ళని, మహేష్ బాబును ఇంకొకరు పెట్టుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు చెల్లించుకోవాలి. రైట్. 10 కోట్లు చెల్లిస్తే పిఎంసి చూడండి, పిఎంసి అద్భుతం అని వాళ్ళు చెప్తారు. ఓకే. మనకు అట్లాంటి ఉద్దేశము లేదు. రైట్. మనకు శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలి. మన సత్యం తెలుసుకున్న వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. పిఎంసి చూసే ప్రతి ఒక్కరు బ్రాండ్ అంబాసిడర్స్. అట్లా మనం ఏంటంటే వాళ్ళు 10 మందికి మన బ్రాండ్ గురించి చెప్తారు. పిఎంసి అన్నది అద్భుతమైన ఛానల్ చూడండి అని. ఇంకొకటి బ్రాండ్ అంబాసిడర్ ఏం చేస్తారంటే వాళ్ళ బాధ్యతగా పిఎంసిని వాళ్ళ బాధ్యతగా స్వీకరించి వాళ్ళు సంవత్సరానికి 50,000 1,00,000 వాళ్ళు సొంతంగా డొనేషన్ కానీ లేదా 5-6 మందినో 10 మందినో అడిగి కానీ తెలిసిన వాళ్ళని కానీ ఇన్వాల్వ్ చేసి సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు పిఎంసి ఛానల్ అభివృద్ధి కోసం ఇస్తారు. రైట్. ఉల్టా ఇది అది అక్కడ బ్రాండ్ అంబాసిడర్ కి పే చేయాలి, అక్కడ బ్రాండ్ అంబాసిడర్ కి మనం పే చేయాలి, ఇక్కడేమో మనకే పే చేస్తున్నారు. ఇదే సత్యం అంటే మరి అది దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. బా గ్రేట్ కదా. అక్కడ బ్రాండ్ తీసుకెళ్ళడానికి వాళ్ళు కంపెనీ వాళ్ళు పే చేస్తారు. రైట్. ఎందుకంటే దాంట్లో బిజినెస్ ఉంది. రైట్. అమ్మతో ఉన్నారు, బిజినెస్ ఉంది, వచ్చిన దాంట్లో కొంత ఆలకిస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళకి 100 కోట్లు 1,000 కోట్లు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇస్తారు. రైట్. ఈ బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ ప్రపంచంలో తీసుకెళ్తూ వాళ్ళే ఛానల్కి డబ్బులు ఇస్తారు. రైట్. అది మన వాళ్ళ లోపల గొప్పతనం. అంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్. అది ఆ సెలబ్రిటీలకి అకౌంట్ బ్యాలెన్స్ వస్తుంది, మన పిఎంసి వాళ్ళకి ఆత్మ అకౌంట్ లో బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆత్మానందం ఆత్మ అకౌంట్ లో పెరుగుతుంది కదా, పుణ్యం అనే బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మరి పిఎంసి ట్రస్ట్ కూడా సరే, ఇప్పుడు ట్రస్ట్గా ఉన్నాం, బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. ఈ వివిధ ప్లేసెస్కి వెళ్ళి ఇప్పుడు డబ్బులు మనకు కావాలని చెప్పి మళ్ళీ వివిధ ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు ఎందుకని అంటే అండి చెప్తా దీనికి. మొదటి నుంచి కూడా పత్రికారి దగ్గర మనం పెరిగామండి. పత్రికారి కల్చరు, పత్రికారి మెంటాలిటీ, పత్రికారి హావభావం మనకున్న దానిలోనే అందరం పంచుకొని సెలబ్రేషన్ చేసుకోవాలి. అది దానిలోనే ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను రామ్ గారు, ఓకే. మీరు రోజు మీ ఇంట్లో అన్నము, ఓ పప్పు, ఓ కూర చారు చేసుకుంటారు. మరి నేను మీ ఇంటికి వస్తే కొంచెం స్పెషల్గా ఓ స్వీటు, ఓ మిక్చరు, డిఫరెంట్గా ఏదైనా వెజ్ బిర్యానీ ఏదో ఏర్పాట్లు చేస్తారు కదా. ఎస్. ఎందుకని? స్పెషల్ సెలబ్రేషన్, అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎస్. ఓ స్వీట్ తోను అందరం, నాకు ఒక్కరికి ఇయ్యరు కదా, మీరు కూడా తింటారు కదా, అందరం కలిసి తింటాం, సెలబ్రేషన్ చేసుకుంటాం. రైట్. అట్లా మన ఆత్మీయులు, మన మిత్రులు, మన అందరం కలిసినప్పుడు అందరం కలిపి సెలబ్రేట్ చేసుకోవాలి. రైట్. సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో అందరినీ మనం పుణ్యక్షేత్రాలకి, శక్తి క్షేత్రాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్. శక్తి క్షేత్రాలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మనమే అకామిడేషను, భోజన సదుపాయాలు అన్నీ కల్పిస్తాం. చాలా ఖర్చుతో కూడుకున్న పనే. వాళ్ళు మన కోసం ఇంత పని చేస్తున్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్, మనం వాళ్ళ కోసం ఆ మాత్రం రూమ్ ఇచ్చి ఆ మాత్రం భోజనం పెట్టలేమా? రైట్. ఒక అప్రిషియేషన్. మన వాళ్ళు కోరుకొని ఇవ్వట్లేదు మన వాళ్ళు, కానీ పిఎంసి ట్రస్ట్ తరఫున ఒక అప్రిషియేషన్, ఒక రికగ్నిషన్, ధర్మం, అందరం కలుస్తున్నాం. చూడండి సార్, ఇప్పుడు మన చుట్టాలు మన ఇంటికి వచ్చారు, మన ఇంట్లో 2 బెడ్రూమ్లే ఉన్నాయి, కానీ ఓ 15 మంది 20 మంది వచ్చారు అనుకో. రైట్. మనం ఏం చేస్తాం? హాల్లో వండుకుంటాం, ఓ హోటల్లో కొన్ని రూములు తీసుకొని ఏర్పాటు చేస్తాం కదా. ఇది కూడా అట్లాంటిదే. రైట్. మనం ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ఆ సెలబ్రేషన్కి కొన్ని 100 ఫ్యామిలీలు వస్తున్నాయి, వాళ్ళందరికీ హోటల్లో రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకోము. బ్రాండ్ అంబాసిడర్ దగ్గర ఓన్లీ అప్ అండ్ డౌన్ ఫేర్స్ పెట్టుకొని వస్తే చాలు వాళ్ళు. ఇప్పుడు మధురాలో చేస్తున్నాం. ఇప్పుడు మధురాలో మార్చ్ 8, 9, 10 3 రోజులు చేస్తున్నాం. బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ హ్యాపీగా మధురాకు వస్తారు. వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని వస్తే చాలు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు 3rd ఏసీలో వస్తారా, అది వాళ్ళలో వస్తారా, 2nd ఏసీలో వస్తారా, ఫ్లైట్లో వస్తారా, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు వస్తారు. అక్కడ మాత్రం అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాం. కామన్ అకామిడేషన్, కామన్ ఫుడ్, కామన్ సెలబ్రేషన్ ఈజ్ వెరీ కామన్. అక్కడ డాన్స్ ఉంటుంది, సంగీత నాద ధ్యానం ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది, పిఎంసి గురించి మాట్లాడతాం, పిఎంసి ట్రస్ట్ గురించి మాట్లాడతాం, షేరింగు, కేరింగు, సలహాలు, సంప్రదింపులు. వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు, ఇట్లా డెవలప్ చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఒక
ఇప్పుడు ఇది తెలుగుదేశంలో మహానాడు అని జరుగుతుంది, అవును. అప్పుడు కార్యకర్తలందరూ వస్తారు, అవును, ఇయర్లీ సెలబ్రేషన్, కార్యకర్తలందరూ వచ్చి మాట్లాడుకుంటారు మన పార్టీ ఏంటి ఎట్లా నెక్స్ట్ ఫ్యూచర్ ఎజెండాస్ కూడా ముందర పెట్టుకుంటారు. అది ఈ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ కూడా అట్లాంటిదే. సో ప్రతి 3 నెలలకు ఒకసారి మీట్ అయి జరిగిన దాన్ని సమీక్షించి మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏం చేయబోతున్నాం అది సమీక్షించడం జరుగుతుంది. అట్లా ఒక పండగలాగా జరుగుతుంది అన్నట్టు, సెలబ్రేషన్ లాగా. సంవత్సరానికి 3 పండగలు మనకి. దానిలో డాన్స్ ఉంటుంది, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ధ్యానం ఉంటుంది, మన పిఎంసి గురించి మాట్లాడుకుంటాం. అట్లా ఒక పవిత్రమైన ప్రదేశంలో ఒక శక్తి క్షేత్రంలో చేసినప్పుడు ఏంటంటే ఎందుకని మరి అక్కడే చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి మధురని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఎస్ సార్. అయితే ప్రతి ప్రదేశానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క ప్రదేశంలో శక్తి ఉంటుంది, ఒక్కొక్క ప్రదేశంలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అట్లా మధుర అన్నది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం. అండ్ శ్రీకృష్ణుల వారు తిరిగిన జన్మస్థలం, ఆయన తిరిగిన ప్రదేశం, ఆయన ఆడుకున్న ప్రదేశం. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతోమంది సాధకులు మధుర వచ్చి వాళ్ళు సాధన చేసుకోవడం, వాళ్ళు సమాధి పొందడం జరిగింది. మధుర బృందావన్ 2 పక్కనే ఉంటాయి. నేను కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది మధుర బృందావన్కి. ధ్యానానికి వెళ్తూ ఉంటారా చాలా మంది? వెళ్తుంటారండి. కృష్ణుడు ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఇస్కాన్ టెంపుల్లో భోజనం ఉంటుంది, సూపర్ ఉంటుంది. అక్కడ తినడానికి వెళ్తా. ఇస్కాన్ టెంపుల్ భోజనాన్ని అమెరికాలో స్టీవ్ జాబ్స్ అక్కడున్న భోజనము తిని ఇండియా భారతీయులు ఎంత గొప్ప వాళ్ళని చెప్పి ఇండియాకు వచ్చి 7 నెలలు బుద్ధిస్టు మాంక్గా ధ్యాన సాధన, ఆధ్యాత్మిక సాధనలు చేసి తిరిగి వెళ్ళి యాపిల్ కంప్యూటర్ స్థాపించారు. ఎస్ సార్. అంత పవర్ఫుల్ మన ఇండియన్ ఫుడ్. ఎస్, మీరు అంటే అది కనెక్ట్ అయింది ఇప్పుడు. అవును, వండర్ఫుల్. అట్లా మధుర అంత అద్భుతమైన ప్రదేశం. ఓకే. అండ్ ఎంతోమంది సాధకులు కృష్ణుడికి జీవితాన్ని అర్పిస్తారు. అవును, పెళ్లి చేసుకోకుండా కృష్ణుడే నా జీవితం. కృష్ణుడికి అర్పించడం అంటే ఏంటి? జీవితాన్ని అర్పించడం అంటే పరమాత్మ స్థాయిలో ఆత్మకి అర్పించడం జీవితాన్ని, బ్రహ్మానందంలో ఉండడం. భక్తి యోగంలో అదే నేను, ఇంకా దానికోసమే నేను సంపూర్ణంగా ఉన్నాను. ఇంకా నా జీవితంలో వేరే లక్ష్యం లేదు, వేరే గమ్యం లేదు. భగవంతుడిని తెలుసుకోవడమే నా లక్ష్యం, భగవంతుడిని తెలుసుకోవడమే నా గమ్యం, భగవంతుడి సేవలో ఉండడమే నా జీవిత పరమార్థం అని తెలుసుకొని కొన్ని వేల మంది అక్కడ కృష్ణుడి సేవలో ఉంటారు. భగవంతుడిని తెలుసుకోవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం అంతే, కృష్ణుడు చెప్పాడు కదా. ఎస్. అలా మధురాకి ఎంతోమంది, మధురా బృందావనంకి ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, ఫారినర్స్ ఎక్కువ. ఇస్కాన్ ప్రపంచం అంతా ఉంది కదా, ప్రపంచం అంతా ఉంది. ఎస్. కాబట్టి ఈ ఫారినర్స్ అందరూ మధురాకు వస్తారు. ఈ కృష్ణ కాన్షియస్ అంతా ప్రపంచం అంతా తీసుకెళ్తుంది ఇస్కాన్. ఎస్. అట్లా ఎప్పుడో ఓషో చెప్పాడు, భవిష్యత్తు కృష్ణుడిదే. కృష్ణుడిదే. ఎస్, భవిష్యత్తు కృష్ణుడిదే. ఎందుకు భవిష్యత్తు కృష్ణుడిదే అంటే పిరమిడ్ సొసైటీ కూడా మొదటి నుంచి ఏం చెప్తుంది? ఆధ్యాత్మికత అంటే వైరాగ్యం కాదు, ఆధ్యాత్మికత అంటే వైభోగము అని చెప్తుంది. ఎస్. అంటే నువ్వు కారు కొనుక్కోవద్దు, ఇల్లు కొనుక్కోవద్దు, ఫోన్ కొనుక్కోవద్దు, పెళ్లి చేసుకోవద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు, మంచి చెప్పులు వేసుకోవద్దు, ఈ రిస్ట్రిక్షన్స్ లేవు, మంచి ఇల్లు కట్టుకోవద్దు, అంత వైరాగ్యంలో ఉండు అని కొన్ని సంస్థలు చెప్తాయి. ఈ కలర్ బట్టలు వేసుకోవద్దు, ఎప్పుడు తెల్లయే వేసుకో, లేదా నల్లయే వేసుకో, లేదా కాషాయమే వేసుకో, సినిమా చూడొద్దు, షికారుకు పోవద్దు, టూర్కు పోవద్దు అని చెప్తాయి వేరే సంస్థలు, కొన్ని సంస్థలు. రైట్. మనది కృష్ణుడు, భవిష్యత్తు కృష్ణుడిదే. అంటే అన్ని చెయ్యి, రైట్, కార్లో తిరుగు, సినిమాకు పో, షికారు తిరుగు, రైట్, మంచి ఫుడ్ తిను, రకరకాల రుచులను తిను. ఎస్, అది ప్యూర్ శుద్ధ శాకాహారం అయి ఉండాలి అంతే, అదొక్క రిస్ట్రిక్షన్ అంతే. అన్ని రకాల రుచులు తిను, అన్ని చెయ్యి, రైట్, అంతా తిరుగు, BMW కొంటావా, బెంజ్ కొంటావా నీ ఇష్టం. లోపల మాత్రం కృష్ణతత్వం ఉండాలి. అది మన లోపల ఉండాలి వైరాగ్యం, బయట వైభోగాలన్నీ అనుభవించు, అన్ని చేస్తూ డిటాచ్మెంట్ తో ఉండు, అంటనట్టు ఉండు. ఫుడ్ తిను, ఇదే కావాలి మళ్ళీ అనుకోకు, అంతే. అంటనట్టు ఉండు అన్నింటితో, దేన్ని కాదనుకోవద్దు. జీవితంలో ఇంత వైవిధ్యం అన్నది సృష్టి ఎందుకు ఇచ్చిందండి? అన్ని ఒకటేలా ఉండేటి కదా, లేకపోతే రైట్, అన్నిటి నుండి నేర్చుకొని అన్నిటి నుండి ఆ సరదా తత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇంత వైవిధ్యం అన్నది ఎందుకు ఇచ్చింది ప్రకృతి? మనం అన్ని చూడడానికి, చూడాలి, వినాలి, అనుభవించడానికి ఇచ్చింది. ఎస్, అన్నింటినీ అనుభూతి చెందడానికి ఇచ్చింది ఈ వైవిధ్యాన్ని. రైట్. మనకంత మేధస్సును అందుకే ఇచ్చింది.
అన్నింటిని అనుభవించడానికి అంత మేధస్సుని ఇచ్చింది మనకి. మనిషి ఓ పిట్ట ఉందనుకోండి సార్, అది ఓన్లీ పోతుంది, గింజలు తింటుంది, 4 గింజలు తింటుంది, ఎగురుతుంది, పంటుంది, మళ్ళీ పోతుంది, 4 గింజలు తింటుంది, వచ్చేస్తుంది. ఏం తెలుసా అండి పిట్టలకి కానీ పక్షులకి కానీ? ఫుడ్ తింటాయి, ఎగురుతాయి, సెక్స్, అంతే, పడుకోవడం, అంతే కదా. అంతే. కొన్ని జీవులు మరి మన జీవులకు అంతే. సెక్స్, ఫుడ్, మహా అంటే గూడు కట్టుకుంటాయి, గూడు కట్టుకుంటే నిద్రపోతాయి, అంతే నిద్రపోతాయి, ఇవే పని చేస్తుంది. మనిషికి మాత్రమే ఇంత మేధస్సుని ఇచ్చాడు భగవంతుడు. రైట్. అంటే రకరకాలుగా ఇల్లు కట్టుకుంటాడు, రకరకాల రుచుల్లో ఫుడ్ దానికి రోజు గింజలే పక్షికి, వేరేది పెట్టినా తినదు, వేరే పెట్టినా తినదు అది. అంటే అలా రిస్ట్రిక్టెడ్ ఉన్నాం కాబట్టి ఎవాల్వ్ అవ్వడానికి ఈ స్థాయికి వచ్చాం మనం. ఇప్పుడు మనిషి అనుకో బిర్యానీ వండుకుంటాడు, పాస్తా వండుకుంటాడు, పిజ్జా వండుకుంటాడు, రకరకాలు తింటాడు. అంటే ఆ కాన్షియస్నెస్ అన్నది, ఆ చైతన్య స్థాయి, ఆ డెవలప్మెంట్ అనేది ప్రకృతి ఎందుకు కల్పించింది అంటే, అరే నువ్వు అన్నీ చూడు, అన్నీ చెయ్యి, రైట్ అని ఇచ్చింది. ఒక బర్రె ఉంది, గాలి ఎగరలేదు, మనిషి ఎగురుతాడు విమానంలో. ఒక గొర్రె, ఒక బర్రె కాదు. అలా మనిషికి అన్ని చూడ్డానికే ఈ ప్రకృతి ఇచ్చింది. అంటే అన్ని కోణాల్లో జీవితాన్ని దర్శించి ఎన్లైటెండ్ అయ్యే స్కోప్ మనిషికి ఉంది. రైట్. అంటే కాబట్టి కృష్ణ కాన్షియస్నెస్ అంటే అన్నిటిలో నుండి తీసుకొని సరదాతత్వంతో జీవించు. ఇప్పుడు కృష్ణుడు చిలిపిగా దొంగతనం చేసిండు, అల్లరి చేసిండు, గోపికలను ఆట పట్టించిండు, గోపికలను ఆట పట్టించిండు, ధ్యానం చేసి నేర్పించిండు, నేర్పించిండు, ఆ ప్రపంచానికి అంతటికీ సత్యాన్ని బోధించిండు, భగవద్గీతని చెప్పిండు, అన్ని చేసిండు. ముక్కు మూసుకొని కూర్చోలేవు దగ్గర కృష్ణుడు. అంతే, కళ్ళు మూసుకున్న ఎనర్జీని రైట్ వేలో యూటిలైజ్ చేసిండు. అట్లా జీవితం అంటే కృష్ణుడిలాగా ఉండాలి అది అన్న దాంతోనే ఓషో భవిష్యత్తు కృష్ణుడిదే అని ఒక పుస్తకం రాశాడు. 1, 2 2 ఉన్నాయి. అంటే సెలబ్రేట్, అంతే, ఆల్వేస్ సెలబ్రేషన్. లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్. రైట్. వీ హ్యావ్ టు సెలబ్రేట్. అంటే మన లోపల ఉండాలి ఆధ్యాత్మిక భావన, నేను ఆత్మ అన్న చింత ఉండాలి. అటాచ్మెంట్ లేకుండా ప్రతిదీ అనుభవించు, కానీ దేంతో అటాచ్మెంట్ ఉండొద్దు అన్నది కృష్ణుడు చెప్పాడు. అందుకే మధుర అన్న స్థానం అంత గొప్ప. కృష్ణ కాన్షియస్నెస్ తో మనం ఒక సెలబ్రేషన్ మోడ్ 2024 లోకి ఎంటర్ అవుతాం. అసలైన సెలబ్రేషన్. కృష్ణుడు ఏం చెప్పలేదు సన్యాసిగా ఉండు, పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ఆయనే చేసుకున్నాడు కదా. ఆయనే పెళ్లి చేసుకున్నారు, గోపికలతో సరదా తత్వంతో ఉన్నారు. అట్లా కృష్ణుడు అంటే ఏంటంటే హయ్యెస్ట్ ఆత్మస్థితిలో ఉంటూ డిటాచ్మెంట్ మెయింటైన్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకోవడం, అందరికీ ఆనందంగా ఉంటూ 10 మందికి ఆనందాన్ని పంచడమే కృష్ణుడి తత్వం. కాబట్టి మనం ఈసారి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ మధురాలో పెట్టాం. మధురాలో ఆ కృష్ణ కాన్షియస్నెస్, ఆ చైతన్యంలో అందరూ ఉంటూ, ఆ చైతన్యంలో అందరూ ధ్యానం చేసుకుంటూ, కృష్ణుడి జ్ఞాపకాలు, కృష్ణుడు తిరిగిన మధురానుభూతులు, అవన్నీ జాగాలు ఉన్నాయి అక్కడ, ప్లేసెస్ ఉన్నాయి మధురాలో. కృష్ణుడు తిరిగిన ప్లేస్లు, కృష్ణుడి జైలు, కృష్ణుడి పుట్టినప్పుడు వచ్చిన జైలు, అవన్నీ ఉంటాయి మధురాలో. మధురా బృందావనం ఆ 2 పక్కనే ఉంటాయి. అక్కడ మంచిగా కృష్ణుడికి వెన్న ఇష్టం కదా, మంచిగా అమ్ముతారు అక్కడ. వెన్న కూడా లస్సీ అమ్ముతారు, లస్సీ మంచిగా వెన్న వేసి అమ్ముతారు, లస్సీ. ఆ లస్సీ తాక్కుంటూ అట్లా మంచిగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలా. పిరమిడ్ మాస్టర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో, పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ, వాళ్ళందరూ అక్కడికి రావాలి, డ్యాన్స్ చేయి. కృష్ణుడు డ్యాన్స్ కూడా చేశాడు, అంతే కదా. డ్యాన్స్ చేయి, ఆనందం, ధ్యానం చేయి, ఆనంద తాండవమే కదా. వచ్చి ధ్యానం చేసుకో, డ్యాన్స్ చేయి, మంచిగా సంగీతం, ఫ్లూట్ వాయిస్తారు మనోళ్ళు. మన గణేష్ వస్తాడు అక్కడ, కృష్ణుడు ఫ్లూట్ వాయించేవాడు, ఫ్లూట్ ద్వారా ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచేవాడు. మన గణేష్ వచ్చి ఫ్లూట్ వాయిస్తాడు, ఆ ఫ్లూట్లో ఫ్లూట్ వాయిస్తుంటే కూర్చోండి, సంగీతం, లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. అట్లా ఒక సంబరం జరుగుతుంది మధురాలో. అంటే విషయానందం, ఫుడ్, మంచి ఫుడ్, ఇది భజనానందం, మనసుకి మంచి మ్యూజిక్, ఆహ్లాదమైన ప్రదేశాలు మీరు చెప్పినట్టు. అండ్ బ్రహ్మానందం, ధ్యానం కూడా ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది. 3 కాన్సెప్ట్లు పత్రిజీ ఇచ్చిన వాటిని నెరవేరుస్తున్నాం అన్నమాట. కానీ అది బ్రాండ్ అంబాసిడర్లకి ఒక గొప్ప అవకాశం. రైట్. ఇప్పుడు బయట సెలబ్రిటీస్కి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్కి ఒక షూటింగ్ పెట్టి డిఫరెంట్ డ్రెస్సులు వేయిస్తారు. మనమేమో డిఫరెంట్ శక్తి క్షేత్రాలకు తీసుకెళ్ళి విషయానందం, భజనానందం, బ్రహ్మానందం నేర్పిస్తున్నాం. రైట్. సో బాగుంది. ఇప్పుడు చెప్తూ ఉంటే అసలు చేరాలన్న ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. మీరు వస్తురా లేదా? నేను రావట్లేదు. మా అమ్మాయి కొంచెం ఎగ్జామ్స్, కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు.
సో అది కానీ నెక్స్ట్ మీరు కూడా బ్రాండ్ అంబాసిడరా కదా? నేను బ్రాండ్ అంబాసిడర్, మీరు బ్రాండ్ అంబాసిడరే. ట్యాగ్ లేని బ్రాండ్ అంబాసిడర్ కంటిన్యూ. ఇప్పటి నుంచి మా మహాలక్ష్మి మేడం బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు ఈ మీ వైఫ్? ఎస్. ఓకే, గ్రేట్. నేను ట్యాగ్ లేదు, ఎవ్రీ ఇయర్ బ్రాండ్ అంబాసిడర్ మనం. Okay. అప్పటి నుంచి పెట్టినప్పటి నుండి స్టార్టింగ్ నుండి. రైట్ రైట్ సార్. ఇంపాక్ట్ ఏంటి ఇప్పుడు? ఇప్పటి వరకు బ్రాండ్ అంబాసిడర్ 5 మీటింగ్స్ జరిగినాయి కదా, ఇప్పుడు 6వ దానికి వెళ్తున్నాం. 6వ దాని ఎంత ప్రత్యేకతో మీరు చెప్పారు. ఈ 5 వల్ల జరిగిన ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు నుంచి ఇంకా ఏం జరగబోతుంది ఫ్యూచర్ ప్రోగ్రామ్? యా, ఇప్పటిదాకా జరిగిన బ్రాండ్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్లో ఎంతోమంది కొత్త కొత్త ప్రదేశాలకు రావడం, ఒక గ్రూప్ మెడిటేషన్ చేయడం, కొత్త కొత్త వాళ్ళని కలవడం, కొత్త విశేషాలు తెలుసుకోవడం, దీంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ అందరూ కూడా పండగ వస్తే ఊరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆటలు పాటలు, రిలేటివ్స్ అందరు కలుస్తారు, ఒక సెలబ్రేషన్ మోడ్లో జరుగుతుంది. అట్లా పండగ వస్తే ఎలాగైతే ఎప్పుడు వెళ్ళాలి అని చిన్నపిల్లలు ఎదురు చూస్తారో, నానమ్మ వాళ్ళ ఊరికో అమ్మమ్మ వాళ్ళ ఊరికో సొంత ఊరికో వెళ్ళాలని ఎదురు చూస్తారో, అలా ఇప్పుడున్న బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ అలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడ. అట్లా కొత్త ప్రదేశం, కొత్త విషయాలు, అందరం కలుస్తాం, హ్యాపీగా నవ్వుకుంటాం, ఆడుకుంటాం, పాడుకుంటాం. కాబట్టి గతంలో జరిగిన తిరువన్నమలైలో అంబాసిడర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. షిరిడీలో షిరిడి ఒక గొప్ప శక్తి క్షేత్రం, సాయిబాబా ఆధ్వర్యంలో జరిగింది. రమణ మహర్షి ఆధ్వర్యంలో ఒకటి జరిగింది. కాస్మిక్ వ్యాలీలో ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ ఆధ్వర్యంలో కాస్మిక్ వ్యాలీలో అంత అద్భుతంగా జరిగింది. ఇప్పుడు కృష్ణుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. మహాశివుడు శ్రీశైలంలో కూడా జరిగింది. శ్రీశైలంలో శివుడు ఆధ్వర్యంలో జరిగింది. అట్లా ఒక్కొక్క శక్తి ప్రదేశం, ఒక్కొక్క దేవుడు ఆధ్వర్యంలో ఒక్కొక్క దగ్గర బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అన్నది ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. కార్యకారణ సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏది జరగదు. ఒక చిన్న కార్యానికి కూడా ఒక కారణం, ఒక సంబంధం ఉంటుంది. అట్లా ఏదో ఒక గొప్ప ప్రపంచంలో ఒక గొప్ప శక్తిని నింపడానికి, ఒక విశ్వ కళ్యాణం కోసమే ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్స్ అన్నవి ఇన్ని ప్లేసెస్లో జరుగుతున్నాయి. జనరల్గా అంటారు చాలామంది షిరిడీకి వెళ్ళాలంటే బాబా పిలిపించుకున్నప్పుడు మేము వెళ్తాం, మాకై మేము వెళ్ళలేము, ఆయన పిలిపించుకోవాలి అంటారు. అట్లా వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళాలంటే ఆయన పిలిపించుకుంటే వెళ్తా ఉంటారు. అంటే ఆ ఎనర్జీస్ మాకు మ్యాచ్ అయ్యి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే వెళ్తాము, వాళ్ళు పిలిస్తేనే అంటారు. అట్లా ఎంతోమంది బ్రాండ్ అంబాసిడర్స్ మరి వాళ్ళందరూ పిలిపించుకుంటున్నారు ఆ ప్రదేశాలకి. రైట్. ఎప్పటి నుంచో మేబీ ఫిజికల్గానే అయితే మనం ఎప్పుడు గుళ్ళకు గోపురాలకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఓన్లీ ధ్యాన మహాయాగాలు అప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు ఈ పిఎంసి కోసమే వెళ్తున్నాం. యాక్చువల్గా గుళ్ళు అవన్నీ కట్టిందే గ్రూప్ మెడిటేషన్ ధ్యానం కోసమే. యాక్చువల్ ఓన్లీ మొక్కడానికే అయితే గుడి ఇంతే కట్టేవాళ్ళు కదండి, వచ్చి మొక్కేవాళ్ళు. మళ్ళీ గుళ్ళు 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు ఎందుకు కట్టారు? అది ఉండడానికి ప్లేసులు ఓన్లీ మొక్కిపోవడానికి అయితే చిన్నది కడితే 200 గజాల్లో గుడి కడితే చాలు. రైట్. 300 గజాలు. ఎందుకని 5-6 ఎకరాలు 10 ఎకరాలు? ఇప్పుడు తిరువన్నమలలో గుడి ఉంది, 10 ఎకరాల్లో ఉంటుంది. వాహ్. తిరుపతిలో గుడి ఉంది, ఎన్నో ఎకరాల్లో ఉంటుంది. గుళ్ళన్నీ ఎందుకు అంత పెద్దగా కట్టేవాళ్ళు? సాధన చేసుకోవడానికి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది వచ్చి అక్కడ కూర్చొని సాధన చేసుకోవడానికి అది అంత పెద్దగా కట్టారు టెంపుల్స్. టెంపుల్ అంటే ఇప్పుడు ఓన్లీ పూజ, అందుకే చెప్తారు నువ్వు పూజ చేసిన తర్వాత 10 నిమిషాలు కూర్చోవాలంటారు. ఎండింగ్ ఎందుకు కూర్చోవాలా? అదే ధ్యానం చేయాలా, దానికోసం పెట్టారు గుళ్ళు. అందుకే పత్రిజీ దేవాలయాలే ధ్యానాలయాలు అని చెప్పారు. దేవాలయం పర్పసే ధ్యానం చేసుకోవడానికి, ఒక్కరు ఇద్దరు కాదు, గ్రూప్ మెడిటేషన్ చేసుకోవడానికి. అందుకనే అంత పెద్దగా కట్టారు. తర్వాత దేవాలయాల్లో రూమ్స్ ఉండేటి, సత్రాలని, అవి అకామిడేషన్ చేయడానికి. విడిది కోసం ప్రతి దేవాలయంలో ఉంటాయి రూమ్స్ ఉంటాయి. స్నానం చేయడానికి కోనేరు ఉంటుంది, ఒక పెద్ద వ్యవస్థ దేవాలయం అన్నది. ఒక కోనేరు, ఒక సత్రము, ఒక నిత్యాన్నదానశాల, ధ్యానం చేసుకోవడానికి జాగా. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఇప్పుడు దేవాలయం పర్పస్ పోయి అంత మొక్కుతున్నారు పోతున్నారు. అంటే ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేయడానికి ఆ శక్తి క్షేత్రాలు వచ్చాయి. అదొక గొప్ప శక్తి క్షేత్రం, అదొక సైన్స్ అండి. దేవాలయాలు అన్నది ఒక గొప్ప సైన్స్. రైట్. అక్కడ ధ్యానం చేసి వస్తేనే తెలుస్తుంది. అంటే మనము పత్రిజీ స్థాపించిన ధ్యాన మహాయజ్ఞానప్పుడే మనకు అర్థమైంది, శ్రీశైలం నుండి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మల్లెపువ్వు వాసన మల్లెపువ్వుదే ఉంటుంది, గులాబీ పువ్వు వాసన గులాబీ పువ్వుదే ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే ఆ వాసన మనం చూడగలుగుతాం, దాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. అట్లా ఒక్కొక్క క్షేత్రానికి
ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. నువ్వు మల్లెపువ్వు దగ్గరికి వెళ్తే ఆనందం వేరు, దాని టెక్చర్ వేరు, అది దాన్ని చూసే పద్ధతి వేరు, అది ఇచ్చే వాసన వేరు, అది మీకు ఇచ్చే అనుభూతి వేరు. ఎస్ గులాబీ పువ్వు వాసన వేరు, దాని అనుభూతి వేరు, అది సేమ్ మల్లెపువ్వులా ఉండదు, యూనిక్. అలాగే ఒక లిల్లీ పువ్వు వాసన వేరు, ఒక లావెండరు. రైట్. ఏ పువ్వు ప్రత్యేకత ఆ పువ్వుది, ఏ పువ్వును మనం చూసి ఆస్వాదించే తీరు వేరు, ఆ పువ్వులో ఉన్న సువాసన వేరు. అట్లా మనం ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఎనర్జీసు, ఒక వైబ్రేషన్సు, ఒక దృశ్యాలు రైట్ అట్లా ఉంటాయి అన్నట్టు. సో అక్కడున్న ఆ శక్తికి, అక్కడున్న ఎనర్జీకి, అక్కడ ఇప్పుడు ఎంతోమంది సాధన చేసి ఉంటారు. ఒక్కొక్క క్షేత్రం దగ్గర ఎంతోమంది సాధకులు హాస్టల్గా కూడా ఉంటుంటారు కదా. ఇంకో విషయం చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఈ రూమ్లో 10 గంటలకి ఎవ్రీడే శతదర్శనం చేస్తారు. ఎంతోమంది గెస్ట్లు వచ్చి ఈ రూమ్లో కూర్చుంటారు, సత్యం గురించి మాట్లాడతారు. 10 నుంచి 11 ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవుతుందండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. 10 నుంచి 11 ఒక ఎనర్జీ ఈ రూమ్లో ఒక ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవుతుంది. ఒకే పనిని పదే పదే అదే సమయంలో చేస్తే ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే మీకు హారతి ఉంది, షిరిడి సాయిబాబా హారతి ఒక టైంలో ఇస్తారు, పర్టికులర్ టైంలో, మార్నింగ్ అండ్ ఈవినింగ్. దానికి ఒక పద్ధతి ఉంటుంది. రైట్. ఓ టైంలోనే ఇస్తారు. ఇప్పుడు అలాగా సాయంత్రం అలాగా రాత్రికి ఓలాగా ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. పొద్దున ఓలాగా హారతి ఇస్తారు, సాయంత్రం ఓలాగా ఇస్తారు, రాత్రికి ఓలాగా ఇస్తారు. సేమ్ టైం ఉంటుంది. ఒకే సమయంలో ఒకే పని చేసినప్పుడు ఆ థాట్ ఫామ్స్, ఆ ఎనర్జీస్ ఆ ట్యూన్ అవుతారు అన్నట్టు. రైట్. మనకు కనుక 12 గంటలకు దీని అలవాటు ఉంటే 12 గంటలకు గంట కొడుతుంది లోపల, అట్లా ట్యూన్ అవుతారు అన్నట్టు. అట్లా మీకు 11 నుంచి 11 వరకు, 10 నుంచి 11 ఈ రూమ్లో ఒక ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం సత్యం గురించి మాట్లాడుతున్నాం, ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అహింస గురించి మాట్లాడుతున్నాం, ఎంటర్టైన్మెంట్ మాట్లాడట్లేదు. కాబట్టి అలాగే ప్రతి పుణ్యక్షేత్రంలో అందరూ పవిత్రమైన ఆలోచనలతో వస్తారు, పవిత్రంగా స్నానం చేస్తారు, పవిత్రమైన భోజనం తింటారు, భగవంతుడికి అర్పించుకుంటారు. వాళ్ళు అట్లాంటి పాజిటివ్ థాట్స్తోనే వస్తారు. కాబట్టి ఆ ఏరియాలో ఎన్నో థాట్ ఫామ్స్ ఉంటాయి. తర్వాత కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు, మునులు ఉన్నారు పూర్వంలో ఆ ప్లేస్లో. వాళ్ళ ఎనర్జీసు, వాళ్ళ థాట్ ఫామ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అలా వెళ్ళి రాకూడదు, 3 రోజులు నిద్ర చేయాలి. 3 రోజులు ఆ ఎనర్జీలో ఉండాలి, 3 రోజులు నిద్ర చేయాలంటారు. 3 రోజులు నిద్ర చేయాలంటారు. అలా వెళ్ళి ఇలా రాకూడదు అంటారు. ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళినప్పుడు 3 రోజులు నిద్ర చేయాలి అన్నది మన సనాతన సాంప్రదాయంలో ఉన్న ఒక పద్ధతి. ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడైతే 3 రోజులు అక్కడ నిద్ర చేస్తామో ఏం జరుగుతుంది అంటే, మార్నింగ్ నుంచి మన మైండ్ పనిచేస్తుంటుందండి. ఆ ఏరియాలో ఉన్న ఎనర్జీస్, ఆ ఏరియాలో ఉన్న థాట్ ఫామ్స్ అవన్నీ మనకు రావాలంటే మనం అక్కడ 3 రోజులు పడుకోవాలండి. పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అక్కడున్న థాట్ ఫామ్స్, అక్కడున్న ఎనర్జీస్ అందరినీ మనం తీసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం. రైట్. అక్కడున్న ఎనర్జీస్ని, అక్కడ థాట్ ఫామ్స్ని రిసీవ్ చేసుకుంటాం. పడుకున్నప్పుడు మనం సబ్ కాన్షియస్ కొంతసేపు అయిన తర్వాత మైండ్ కూల్ అవుతుంది, కామ్ అవుతుంది. మన మైండ్ మనకు తెలియని స్థితికి మనం అనుకోకుండా ఒక ధ్యాన స్థితిలోకి వెళ్తాం. సరే, ధ్యానం చేసినప్పుడు అవి వస్తాయి. మరి అప్పుడు అందరు ధ్యానం చేయరు కాబట్టి పడుకోమని చెప్పేవాళ్ళు. నిద్ర ఎరుకలేని ధ్యానం. నిద్ర ఎరుకలేని ధ్యానం కాబట్టి పడుకోమన్నారు. అక్కడ ఎప్పుడైతే పడుకుంటామో ఆ ప్రదేశంలో అక్కడున్న ఎనర్జీస్ అంతా మనం తీసుకుంటాము, అక్కడున్న థాట్ ఫామ్స్ తీసుకుంటాము. అలా అందుకే 3 రోజులు పడుకోవాలి. అందుకే బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్లో మనం 3 డేస్ పెడతాం. ఆ 3 రోజులు ఆ క్షేత్రంలో పడుకుంటే చాలు, ఏం చేయక్కర్లేదండి. ధ్యానం చేసి పడుకుంటే చాలు, మనలో ఎన్నో మార్పులు వస్తాయి. అందుకే నేను శ్రీశైలం పోయించినాక నా లైఫ్లో ఆ మిరాకిల్ జరిగింది, నేను తిరుపతి పోయిన తర్వాత ఈ మిరాకిల్ జరిగింది, నేను ఆ గుడికి వచ్చిన తర్వాత ఇది జరిగిందని చెప్తారు. ఎందుకంటే నీ లోపల నీ చైతన్య స్థాయిలో మార్పులు జరుగుతాయండి. ఎందుకంటే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరుగుతాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న వైబ్రేషన్, ఆ ఏరియాలో థాట్ ఫామ్, ఆ ఏరియాలో ఎనర్జీ అట్లాంటిది. హిమాలయాల్లోనే ఎందుకు బాగా ధ్యానం కుదురుతుందండి అంటే, హిమాలయాల్లో ఎంతోమంది ఋషులు సంవత్సరాల పాటు తపస్సు చేసినందుకు ఆ శక్తి, ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీస్ ఆ ఏరియాలో తిరుగుతున్నందుకు మనము పోయి అక్కడ ధ్యానం చేస్తే మనకు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది హిమాలయాస్లో. పడుకోవడం వల్లనే, ఇంతకు ముందు ధ్యానం అనే పదం లేకపోకుండా పడుకోవడం వల్ల కళల్లో ఎన్నో రిసీవ్ చేసుకొని వచ్చినట్టుగా కూడా మనకు చెప్పారు. 100% దానికి ప్రూవ్డ్ సైన్స్ ఉంది. సైన్స్ అండి, థాట్ ఫామ్స్ అన్నవి ఆ ఏరియాలో ఉంటుందన్న సైన్స్ చెప్తుంది. అది మన థాట్లెస్ స్టేజ్ అంటే నిద్రలో ఉన్నప్పుడు, థాట్లెస్ స్టేజ్లో ఉన్నప్పుడు కళల రూపంలో రిసీవ్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా, పిఎంసి ట్రస్ట్ ద్వారా బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ వెళ్ళి సామూహిక ధ్యానంతో ఇలాంటి సత్యాలు, సజ్జన సాంగత్యం చేస్తూ
తీసుకొని వస్తున్నాం అంటున్నారు. ఇంకొక విషయం చెప్తా. మన సనాతన భారత సాంప్రదాయంలో భ్రమణం అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది. భ్రమణం తిరగాల. ఇప్పుడు శంకరాచార్య ఉన్నాడు. రైట్. ఏం చెప్తారంటే గురువులు, నాయన నువ్వు సాధన చేసినావు కదా, అయిపోయింది కదా, భారతదేశాన్ని కాలినడకన చుట్టిరా నాయన అని చెప్తారు. అన్ని క్షేత్రాలు దర్శించుకొని అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, మహిమాన్వితమైన టెంపుల్స్ అన్నీ దర్శించుకొని రా అని చెప్తారు. ఎందుకని? ఎంత తిరిగితే అంత నాలెడ్జ్ వస్తుందండి. ఎంత తిరిగితే అంత ఎక్స్పాన్షన్ అవుతాం మనం. మన చైతన్య స్థాయి కానీ మన నాలెడ్జ్ కానీ అంత ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే తిరిగే వాళ్ళ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. తిరుగుతుంది. అది ఓన్లీ ఫిజికల్గానే కాదు, నేను చెప్పినట్టు అట్లా పడుకుంటాడు కదా, వాడికి అక్కడ ఉన్న చైతన్యం, అక్కడ ఉన్న కాన్షియస్నెస్ అంతా వస్తుంది. కాబట్టి అందుకే అంత తిరిగి రమ్మని చెప్పేవాళ్ళు. అట్లా మన అందరూ శంకరాచార్య సాంప్రదాయంలో అయితే ఏంటి, అందరు గురువుల సాంప్రదాయంలో ధనుర్మాస దీక్షలు, చతుర్మాస దీక్షలు రకరకాలు జరుగుతుంటాయి. రకరకాల ప్లేసెస్లో ఉంటుంటారు గురువులు. మొన్న శంకరాచార్య పీఠంలో ఆయన హైదరాబాద్లో వచ్చి గుళ్ళో కొన్ని రోజులు ఉన్నారు ఆ గురువు గారు. అట్లా తిరగడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు వచ్చి వాళ్ళ నేర్చుకున్న వాళ్ళ తపశక్తిని పంచుతారు. ఇక్కడికి కావాల్సిన ఎనర్జీ ఏం కావాలో తీసుకుంటామండి. రైట్. మనకు ఎక్స్చేంజ్ అన్నది ఉంది. రైట్. ఇప్పుడు మీరు మా ఇంట్లో కూర ఇచ్చారు, నేను ఆ గిన్నెలో ఖాళీ ఇవ్వకూడదు, అంతే గిన్నెలో లడ్డు ఏదో పెట్టి ఇవ్వాలి, అంతే కదా. ఏదో ఒకటి వట్టి ఇచ్చకుండా తిరిగి మన ఎక్స్చేంజ్ అంతే. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఇలా ఉంటారుగా, ఒకవైపు తీసుకుంటూ ఒకవైపు పంచుతూ, అంతే. ఇవ్వాలి తీసుకోవాలి, అంతే. అట్లా పంచుతూ ఉంటారు, తీసుకుంటారు. ఆ ఏరియాలో ఉన్న ఎనర్జీస్ ని మనం తీసుకుంటూ. పత్రిక గారిని ఒకసారి అడిగా, సార్ మనం ఇంత తిరుగుతారు మీరు ఎందుకని అంటే, తిరగడం వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతాయా అన్నాడు. ఓల్డ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి న్యూ ఎనర్జీని తీసుకుంటాం. ఎక్స్చేంజ్ ప్లస్ న్యూనెస్ వస్తుంది ఎప్పటికి. ఇప్పుడు ఇప్పుడే సాయంత్రం దాకా ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, స్ట్రక్ అయిపోతాం. లేచి మళ్ళీ వెళ్ళి వస్తే అదొక డిఫరెన్స్. అంతే కదా. రైట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ పిఎంసి ట్రస్ట్, ఫ్యూచర్ ఆఫ్ పిఎంసి చెప్పండి. భవిష్యత్తులో పిఎంసి ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలనుకుంటుంది, ఇంకా ఎన్నో క్రియేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటుంది, రియాలిటీ షోస్ చేయాలనుకుంటుంది, సీరియల్స్ తీయాలనుకుంటుంది. ఇప్పుడు పత్రికారి జీవిత చరిత్ర సినిమా స్టార్ట్ చేసాం మనం, పత్రికారి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ ఫిలిం. అట్లా అందరు గురువుల జీవిత చరిత్రలో డాక్యుమెంటరీలు తీయాలనుకుంటుంది. రైట్. పిఎంసి దగ్గర ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. పిఎంసి దగ్గర ఎన్నో గొప్ప గొప్ప ఇన్నోవేటివ్ ఆలోచనలు ఉన్నాయి. రైట్. ఆ ఆలోచనలన్నీ నెరవేరడానికి ఎంతో డబ్బు కావాల్సి ఉంది. కొన్ని 100 కోట్లు అవుతాయి ఆలోచనలు నెరవేరాలంటే. ఓ సినిమా తీయాలన్నా, ఓ సీరియల్ తీయాలన్నా, ఎన్నెన్నో అద్భుతమైన పనులు చేయాలనుంది. కిడ్స్కి పిఎంసి కిడ్స్ కోసం యానిమేషన్ ఫిలిమ్స్ తీయాలనుంది, భవిష్యత్ తరాల కోసం. అంటే రకరకాల ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయండి. రైట్. దానికోసం బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో కొత్త కొత్త కార్యక్రమాలు. సత్యదర్శనం అన్నది ఇంతకుముందు లేకుండే, వచ్చింది. జ్ఞానసభ అన్నది ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు వచ్చింది. వంటల ప్రోగ్రామ్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు వస్తుంది. కిడ్స్ ప్రోగ్రామ్ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాం. అట్లా ఎన్నెన్నో కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందిస్తూ ఎంతో మంది కొత్త కొత్త గురువులను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కొత్త కొత్త ఆశ్రమాలు ప్రపంచానికి అంతా పరిచయం చేస్తూ పిఎంసి అన్నది నిరంతరం జ్ఞాన ప్రవాహంలో ఉంటూ ఆ జ్ఞాన ప్రవాహం ప్రపంచమంతా ప్రసరిస్తూ ఉంది. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, కన్నడలో, అన్ని భాషలలో ఎంతో అద్భుతంగా. టోటల్ ఎన్ని భాషల్లో ఉంది ఇప్పుడు మన పిఎంసి ఛానల్? యాక్టివ్ అయితే తెలుగు అండ్ హిందీ బోత్ ఆర్ సాటిలైట్ ఛానల్స్. హిందీలో మనది టాటా స్కైలో వస్తుంది మన ఛానల్. టాటా స్కైలో నంబర్ ఎంత? నంబర్ నాకు ఐడియా లేదు. 110 ఓన్లీ హిందీ టాటా స్కైలో 105 1107 సంథింగ్. తెలుగు అయితే ఎయిర్టెల్ డిటిహెచ్ లో ఉంది, అట్లాగే లోకల్ కేబుల్స్ లో ఉంది, BCN. తెలుగు కూడా టాటా స్కైలో వచ్చే ఛాన్స్ ఉందా? తెలుగు కూడా టాటా స్కై ట్రై చేస్తున్నాం అండి. దగ్గర స్పేస్ లేదని ఇంకా ఇవ్వట్లేదు. తెలుగు ట్రై చేస్తున్నాం. బాగా వ్యయంతో కూడుకున్నాయండి. అంటే సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే తప్ప, 50 లక్షలు 60 లక్షలు ఇస్తే తప్ప పెట్టరు మన ఛానల్. మనకున్న ఆర్థిక స్తోమతను చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మన పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ అందరి కోరిక పిఎంసి మన ఛానల్ రావాలని. అది ఎప్పటి వరకు రావచ్చు? దానికి మనం ఏం సమకూర్చుకోవాలి? ఇంకా ఓన్ లోగో, మన ఓన్ లోగో ఇంకా 2 months పడుతుంది. అంటే 45 days to 2 months లో అయిపోతుంది అండి. రైట్. ఆల్రెడీ
ఇంచుమించు లాస్ట్లో ఉంది ప్రాసెస్ అంతా. దానికి కావాల్సిన సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందా ఇంకా? అంతా వస్తుందండి. ఇంకో 45 రోజుల నుంచి 2 నెలల్లో రావడానికి సంభవత ఉందండి. రైట్. చివరగా BAM6 మధుర గురించి ప్లస్ సత్యదర్శనం ప్రేక్షకులకు మీ సందేశం. అందరూ ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్స్గా PMC ట్రస్ట్లో జాయిన్ అవ్వాలి. అయ్యి మీరు కూడా మాతో పాటు రండి, మంచిగా అన్ని ప్లేస్లు వెళ్దాం. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కొత్త ప్రదేశంలో కలుసుకుందాం. అక్కడ ఉన్న ఎనర్జీస్ని తీసుకుందాం, అక్కడ ధ్యానం చేద్దాం, డ్యాన్స్ చేద్దాం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరం కలిసి భోంచేద్దాం. అట్లా రకరకాల రుచులను ఆస్వాదిద్దాం. మొన్న షిరిడి వెళ్ళినప్పుడు వడాపావ్ పెట్టాం, అక్కడ స్పెషల్. ఏ ఏరియాకి పోతే ఆ ఏరియా స్పెషల్ తిందాం. నెక్స్ట్ అయోధ్య కూడా ఉంది అన్నారుగా, దాని గురించి ఒక పాయింట్ యాడ్ చేస్తారా? నెక్స్ట్ అయోధ్య కూడా ఉంటుందండి. డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మేబీ ఈ ఇయర్లోనే ఉంటుంది. ఈ ఇయర్లోనే అయోధ్య ఉంటుంది. రైట్. రామ మందిర అందరు దర్శించాలా అని చెప్పి అయోధ్య కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ ఇయర్. అట్లా రకరకాల ప్రదేశాల్లో మనం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మన జీవితంలో అందరి దగ్గర మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, బ్రాండ్ అంబాసిడర్ జాయిన్ కావాలంటే సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీకు తెలిసిన వాళ్ళతో 20 మందితోనో ఇప్పివచ్చు. సొంతంగా స్వయాన తనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉంటే ఇస్తారండి, ఉంటే ఇవ్వండి, లేదంటే ఉన్నదంతా ఇవ్వండి, ఉన్నది కొంత ఇవ్వండి, మిగతా వాళ్ళతో ఇప్పియండి. ఒక 50 to 1 lakh వరకు ఇప్పిస్తే కనుక మనం ఒక సపోర్టర్గా నిలబడ్డాం. అంతే, సపోర్టర్గా నిల్చోవచ్చు. వండర్ఫుల్. దానిలో ఒక వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. నేను PMC కోసం, ఇంత సత్యదర్శనం కోసం నేను కూడా ఒక భాగస్వామిని అన్న ఫీలింగ్ ఉంటుంది. అద్భుతంగా తిరగవచ్చు. PMCకి సపోర్ట్ చేసే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ద PMC ట్రస్ట్లో బ్రాండ్ అంబాసిడర్స్గా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లో ఇద్దాం మనం నెంబరు, PMC ట్రస్ట్ది డీటెయిల్స్. వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వడానికి అక్కడికి రావచ్చు, ఏంటి అన్న చెప్తారు. ఆ ప్రోగ్రామ్కి అటెండ్ ఎలా అవ్వాలో కూడా యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇద్దాం PMC ట్రస్ట్ది. వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. వండర్ఫుల్ నవకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి సత్యదర్శనంలోని BAM6 మధుర. విన్నాం కదా మిత్రులారా, పత్రిజీ అందించిన ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది మనకు. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, ఈ 3 కలగలిపి ఉన్నదే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్. మంచి అక్కడ అందుబాటులో ఉన్న శుద్ధ శాకాహారం యొక్క విషయానందం ఉంటుంది. భజనానందం, డ్యాన్సులు, ఆ ప్రదేశాలతో భజనానందం, మంచి సంగీతం. తర్వాత బ్రహ్మానందం, ధ్యానం చేస్తాం, సజ్జన సాంగత్యం చేస్తాం. ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ యొక్క అక్కడ శక్తి క్షేత్రాలకు కనెక్ట్ అవుతాం. సో విషయానందం, భజనానందం, బ్రహ్మానందం కోసం ప్రతి ఒక్కరు, ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు బ్రాండ్ అంబాసిడర్గా చేరి PMCకి సపోర్ట్ చేస్తూ ఎన్నో ఫ్యూచర్ గొప్ప ప్రోగ్రాంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.